మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము విందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. వారి కుమ్మరి వారి పాత్రల వలె పగల కొట్టబడుదురు. దేవుడు ఈ వాగ్దానమును వీరమ్మగుంట సంఘానికి వచ్చిన బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము, ఈ బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల సముదాయం ఉంది. ఈ 66 పుస్తకాల్లో 2 పుస్తకాల గురించిన విషయాలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. పాత నిబంధనలో పరమగీతము, అలాగే క్రొత్త నిబంధనలో ప్రకటన. ఈ 2 పుస్తకాలు ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే పరమగీతములో ఒక భార్యాభర్తలు, ఒక ప్రియుడు ప్రియురాల మధ్య ఉన్న అనుబంధాన్ని మనం చూస్తాం. ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఏవేవో విషయాలు, అనగా అంత్యకాలంలో జరిగే విషయాల గురించి దేవుడు రాసి పెట్టాడు. అపోస్తలుడైన యోహాను గారు సీరస్ చక్రవర్తి యొక్క రోమా సామ్రాజ్య అధిపతి అయిన సీరస్ చక్రవర్తి యొక్క పాలనలో దేవుని సేవ జరిగిస్తూ యేసే దేవుడని చెబుతూ సహోదరులు ఐక్యత కలిగి క్రీస్తును అంగీకరించాలని సుబోధలు చేస్తూ ఉండేవాడు. ఇలాంటి అపోస్తలుడైన యోహాను గారిని యేసుని గురించి ప్రకటించొద్దని చెప్పి అనేక పర్యాయములు అక్కడున్న రాజు హెచ్చరించాడు. అయినా వినని కొన్ని సందర్భాలను బట్టి బైబిల్ చెబుతున్న మాట, చరిత్ర యొక్క అనుభవాలు ఏంటయ్యా అంటే, ఈ సీరస్ చక్రవర్తి ఎప్పుడైతే యోహాను గారు యేసును ప్రకటించడం మానలేదో వెంటనే ఏనుగుల చేత తొక్కించడం చేశారు. అయినా చావలేదంట ఈ అపోస్తలుడైన యోహాను గారు శిష్యుడు. నూనెలో సరసరా తాగుతున్న నూనెలో వేసాడంట, అయినా చావలేదంట. ఎత్తైన కొండ మీద నుంచి పడవేసారంట, అయినా చావలేదంట. అయితే ఇక వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఈ యోహాను భక్తుడిని పద్మస్ పరవాసిగా, అనగా ఒక దీవి అనేది ఉంటే ఆ దీవిలో ఎవరూ లేకపోయే సమయమున ఆ దీవిలో అతన్ని కొంతకాలాన్ని పడవేసినట్లుగా చరిత్ర చెబుతుంది. ఆ పద్మస్ దీవిలో ఉన్న యోహాను చూచి దేవుడు అంత్యకాల మర్మాలు చెప్పండి ఏంటంట అంటే చివరి దినాల గురించిన విషయాలు నేను మీకు చెప్తాను, కాబట్టి నువ్వు పుస్తకంలో రాయి అని చెప్పి ఈ యొక్క యోహాను భక్తుడిని ఆత్మావశుని చేత దేవుడు ముందుగా జరగబోతున్న చరిత్ర ఇలా జరగబోతుంది, ఇలాంటి విషయాలు అనేది రాబోతున్నాయి అని చెప్పి ఏమండి యోహాను గారి చేత ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఇంటికి లేక దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మనం చదువుకుంటేనండి, ఏనాడు దానియేలు గారికి కొన్ని అనుభవాలు చెప్పినప్పుడు ఆ పాత నిబంధన కాలంలో దానియేలుకి అర్థం కాల. అందుకనే దానియేలుతో అన్నాడు దేవుడు, ఇవి నీకు అర్థం కావు కనుక అంత్యకాలము వరకు దాన్ని మరుగ్గా ఉండని, దాని గురించి తెలుసుకోవాల్సిన పని నీకు లేదన్నాడు. కానీ యోహాను భక్తుడి దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ తెలియాలి కనుక నువ్వు పుస్తకం రాయి అని అన్నాడు.
అందులో ప్రియులారా ముఖ్యంగా ఆయన పద్మాస్ దీవిలో పరవాసుడిగా ఉన్నప్పుడు దేవుడు 7 సంఘాల యొక్క అనుభవాలను మన ముందు పెట్టాడు. ఈ 7 సంఘాలను చూపిస్తూ ఈ 7 సంఘాల్లో ఉన్న లోపాలు ప్రస్తుత అనగా ప్రియులారా నేటి సంఘాల్లో ఉంటాయి అంటూ ఈ 7 సంఘాల్లో ఉన్న ఏ లోపమైనా ఖచ్చితంగా ఒకటైనా మీ సంఘంలో ఉంటుంది, సరి చేసుకోండి అని చెబుతూ ప్రియులారా 7 సంఘాలు ఏంటేంటివి అని చూస్తే ఎఫెసీ, స్మరణ, పెర్గేము, తుయతర, సార్దీసు, ఫిలిప్పు, లవోదియా అనే సంఘాలు మనం మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటే ప్రియులారా ఆ 7 సంఘాల గురించి 11వ వచనంలో రాస్తూ ఉంటారు. కాబట్టి 7 సంఘాల్లో ఉన్న లోపాలు 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో రాశాడు. ప్రతి సంఘంలో 5 విషయాలు గుర్తుపెట్టుకోమన్నాడు. ఏంటండి? ప్రతి సంఘములో 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా మీ క్రియలు బాగుండాలి. చెప్పండి, ఏం బాగుండాలంట? క్రియలు బాగుండాలి. నువ్వు ఏ సంఘమైనా, ఎఫెసీ అయినా, స్మరణ అయినా, పెర్గేమైనా, తుయతులైనా, సార్దీస్ అయినా, ఫిలిప్పు అయినా, లవోదియా అయినా నీ క్రియలు బాగుండాలి. అసలు క్రియలు అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో అక్కడ రాస్తూ ఉంటాడనమాట. క్రియలంటే ఏమిటో రాస్తూ, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అనగా విధవరాండ్లను, ఇబ్బందులో ఉన్న వారిని పరామర్శించుట, ఇహలోక మాలిన్యమును అంటకుండా తను తాను, మీకు బాగా చెప్పాలంటే దరిద్రులను చూసి దరిద్రులకు వస్త్రాలు ఇవ్వండి, తండ్రి లేని వారికి లేదా ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టండి, దేవునికి కానుక ఇవ్వండి, సేవకుడిని ఆదరించండి. ఏంటా క్రియలు? 1 వస్త్రము లేని దరిద్రులను, విధవరాళ్ళను కరుణించాలి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి, సేవకుడిని ఆదరించాలి. ఈ క్రియలు ప్రతి సంఘంలో కూడా ఉండాలి. అది ఏ సంఘమైనా ఉండాలి. 2వది ప్రేమ. ఏముండాలంటండి? ప్రేమ ఉండాలి. మనం ఎఫెసీ సంఘములోనే మొదటి సంఘంలో ఏమంటాడంటే, మొదటి నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు అంటాడు. అంటే ప్రియులారా కొత్తలో ఒకలాగా, అంత్యకాలానికి వచ్చేటప్పటికి కొన్ని సల్లారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంఘములో ప్రేమ కొన్ని కార్యాలు చేయాలి. మళ్ళీ దాని గురించి చెప్తే చాలా సమయం పట్టేస్తుంది. 3వది విశ్వాసం ఉంచాలి. 4వది సహనముతో సహవాసం కలిగి ఉండాలి. చివరిది పరిచర్యలో మనం ఉండాలి. ఈ 5 లక్షణాలు ఈ 7 సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ 5 విషయాలను గుర్తు చేస్తూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక సంఘం పడిపోతూ ఉంది అని అంటున్నాడు. అయితే 4వ సంఘమైన తుయతర సంఘాన్ని గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ తుయతర సంఘంలో మనం 2వ అధ్యాయము మనం 26, 27 వచనాలు చదువుకున్నాం. అంతకుముందు ఏముందంటే ఆ సంఘంలోనంట యెజబెలు అనే ఒక స్త్రీ ఒక ప్రవక్తని బయలుదేరిందంట. ఏం పర్లా, దేవుడే, లోకమే అంటుందంట. పాపం చేయొచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, తందనాలాడచ్చు, దేవుడు ఏమి అనడు, మీరు మట్టి గుడికి వచ్చేయండి. ఏమంటుందండి? మీరు ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఏమండో, మీరు గుడికి వచ్చేయచ్చు, మీరు ప్రార్థన చేయకపోయినా పర్లా, కానుకలు ఇచ్చేయండి, మేము ప్రార్థన చేస్తాం అంటూ యెజబెలు వంటి ప్రవక్తని లెగుస్తారు సంఘాల్లో. కేవలం ప్రవక్తలే కాదు, ప్రవక్తలు కూడా దాంతో సహవాసం వ్యభిచరించే వాళ్ళు లెగుస్తారు, దాన్ని ఏకమించే వాళ్ళు లెగుస్తారు. కాబట్టి ఏ విషయాలైనా దానికి సమ్మతించిన వాళ్ళని నేను మంచాన్ని పట్టిస్తాను, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ, నాణానికి 2 వైపులు ఉన్నట్లుగా ప్రతి సంఘంలో 2 ఉన్నాయి. ఒకటి ఏంటయ్యా అంటే, ఆలోచన చేయండి, నీతిమంతులు ఉన్నారు, అలాగే సంఘంలో పాపాత్ములు ఉంటారు. ఆ యెజబెలు స్త్రీతో పాపం చేసిన వారు పాపాత్ములు అంటే సంఘంలో కూడా ఏమంటే పాపం చేసే వాళ్ళు ఉండకుండా పాపం చేసే వారికి పనిష్మెంట్. చెప్పండి, ఏముంటుందంటే పాపం చేసే వారికి పనిష్మెంట్, నీతిమంతులకి బహుమానాలు. చెప్పండి, ఏముంటాయంటే ఈ 7 సంఘాల్లో సరి చేసుకుంటావా, సరే లేదా ఇదిగో ఈ శిక్ష నీ దగ్గరికి ఇస్తున్నాను అంటూ మాట్లాడతాడు అన్నమాట.
అంటే ప్రతి సంఘంలో తప్పు చేసే వాళ్ళకి శిక్ష తప్పదు, అలాగని నీతిగా బతికే వారికి బహుమానం తప్పదు. మీరు బైబిల్ గ్రంథము ఇంటికి లేక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకుంటే 7 సంఘాల్లో తప్పులేంటో అక్కడ రాశాడు. ఒకసారి మనం అవన్నీ చదువుకుంటే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే అన్నీ ఒకేసారి చదవడానికి చెప్పడానికి మనకి సమయం లేదు. ఇప్పుడు మనం చదువుకున్న 2వ అధ్యాయంలో ప్రియులారా, దానితో ఏకీపించిన వాడికి ఏంటి, మంచాన్ని పట్టిస్తాను అని అంటున్నాడు, అది శిక్ష. మరి నీతిగా బతికే నీతిమంతులకి ఏమిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, 26, 27 వచనాల్లో మనం చూస్తే ప్రియులారా, రాస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంటే అర్థం ఏంటి, ఏ తప్పు చేయకుండా దేవుడి ఎదుట లోకమును, పాపమును, శరీర కోరికలను, సాతాను క్రియలను ఎవరైతే జయిస్తారో అంటున్నాడు. ఏం చేస్తాడంట, తండ్రి వలన అధికారం ఇస్తాడంట. చెప్పండి, ఏమిస్తాడంట, అది. పిల్లలు ఆలోచన చేయండి, ఇందులో నేను 4 వాగ్దానాలు చూశాను. ఒకటి తండ్రి ఇచ్చే వాగ్దానము, అదే అంటున్నాడు తండ్రి వలన అధికారాన్ని పొందుతావు అని. దీన్ని వసంత వాళ్ళు నేను చెప్పాను, యూట్యూబ్లో ఉంది, వినండి. తండ్రి దగ్గర ఉన్న వాగ్దానాలు ఏంటి, లేదా తండ్రి దగ్గర నుంచి ఉన్న అధికారం ఏంటి, దేవుడు మీకు అది ఇస్తాను అని అన్నాడు. రెండోది మనం చూసిన వారమైతే, అంత్య దినమందు నీ క్రియలు జాగ్రత్తగా పరుచుకుని ఉంటే, రెండోది జనుల మీద అధికారాన్ని ఇస్తాను అంటున్నాడు. మూడవది ఇనప దండముతో ఏలే అధికారాన్ని ఇస్తాను అంటున్నాడు. నాలుగవది కుమ్మరి వాని యొక్క పాత్రలను పగలగొట్టే అధికారం ఇస్తాను అని కూడా అంటున్నాడు. నేను అడిగా, ప్రభువా మా వీరమ్మగొండ సంఘానికి నేనేం చెప్పను, ఏ అధికారం ఇస్తావని చెప్పను, ఏ దీవెన ఇస్తావని చెప్పను. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఉన్న ఈ 4 వాగ్దానాల్లో ఒకటేమో నేను వసంతవాడికి ఇచ్చాను ప్రభువా, తండ్రి వలన మీరు ఏమండి అధికారాన్ని పొందుతాడు అని. మరి వీరమ్మగొండ సంఘానికి నేను ఏమివ్వను అంటే ప్రియులారా, మీరంత అదృష్టవంతులు తెలుసా, ఆ మిగిలిన 3 ఇచ్చేయమన్నాడండి. స్తోత్రం చెప్పండి. ఈ 3 బైబిల్ గ్రంథంలో చోట మనకు కనబడతాయి, అది కూడా చదువుతాం. స్వయంగా దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువాని గురించి మాట్లాడారు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదును. ఇనప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లుగా వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ప్రియుల ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26, 27 వచనాల్లో 4వ సంఘమైన తుయేతలతో దేవుడు మాట్లాడుతూ, తండ్రి వలన ఇచ్చే అధికారము, జనుల మీద అధికారము, ఇనప దండముతో ఏలే అధికారము, అలాగే కుమ్మరి వారి యొక్క పాత్రలను పగలగొట్టే అధికారాన్ని అని 4 వాగ్దానాలు దేవుడు ప్రియులారా తుయేతల సంఘానికి, అది కూడా పాపాన్ని జయించి ప్రభు కొరకు నిలబడే వారికి నేను ఇస్తాను అన్నాడు. మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మొదటి దీవెన వసంతవాడికి ఇచ్చాను. దేవుడు చెప్పాడు, మొదటిది దేవుడు వసంతవాడికి ఏమన్నాడు. సరే ప్రభువా, వాళ్ళకి ఈరోజు నేను తండ్రి వలన అధికారము ఎలాగో పొందుతారో, తండ్రి దగ్గర ఏ అధికారం ఉందో అది మనకి ఇస్తాను అని మరి వసంతవాడి గ్రామాంతో దేవుడు మాట్లాడాడు. మీకు మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు దర్శన రూపేణ లేదా వాక్య రూపేణ చూపిస్తూ, నేను అనుకున్నా జనుల మీద అధికారం ఇస్తే బాగుంటుందేమో మన వీరమ్మగొండ సంఘానికని. మరొకసేపు ఇనపదండంతో మా వాళ్ళు ఏలితే భలే బాగుంటుంది కదా అనిపించింది. మూడోసారి ఏమో కుమ్మరి వాడి యొక్క పాత్రలో పగలగొడితే బాగుంది కదా. ఈ 3 విషయాల్లో సంఘానికి ఏం చెప్పను, సంఘానికి ఏం చెప్పను, సంఘానికి ఏం చెప్పను అంటే దేవుడు ప్రియులారా అదే వాగ్దానము కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు దావీదు నోటంట రాయించాడు ఈ కీర్తన. ఈ కీర్తన 2వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభువారు పుడితే ఏమేమి జరుగుతాయో,
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ వృత్తాంతం ఏంటో ఆత్మీయమైన అర్థాలతో మనోభావాలతో ప్రియులారా ఈ కీర్తన దావీదు భక్తుల చేత దేవుడు రాయించాడు. అందులో 8వ వచనం 9వ వచనములో స్వయంగా తండ్రి అయిన దేవుడు ఏమంటే మన యేసుక్రీస్తు వారికి ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను అడిగబ్బాయి, నేనేం చేస్తాను? 1 జనముల మీద అధికారం ఇస్తాను అంటే ప్రకటన 2వ అధ్యాయము 26, 27 వచనాలు పోల్చి చెప్తున్నాను. కాబట్టి ఒకటి ఏంటంట, జనుల మీద అధికారం. రెండవది ఇనపదండముతో ఏలే అధికారం. మూడవది కొండలను బద్దలు కొట్టే అధికారము. దేవుడి 3 అధికారములు మన యేసును బట్టి మనకు అనుగ్రహించునుగాక. నేను అనుకున్న దీనికి ఏ టైటిల్ పెడదాం అని అనిపించింది. దేవుడు అన్నాడు, నన్ను అడుగుము. చెప్పండి ఏంటంటే ఈరోజు నన్ను అడుగు. యేసు నువ్వు నన్ను అడుగు అబ్బాయి చాలు. ఈ 3 అధికారాలు మీ నోట్లో పెడతాయి, 3 అధికారాలు మీ జీవితాల్లో పెడతాయి. 3 అధికారాలు నేను అనుకుంటాను వసంత వాడికి ఒకటే ఇచ్చాడేమో కానీ మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఎన్ని ఇచ్చాడు చెప్పండి? 3 వాగ్దానాలు ఇచ్చాడు. నేను అనుకున్నాను ఈ 3 వాగ్దానాలు చెప్తే టైం అయిపోద్ది. రానున్న దినాల్లో దీన్ని ఇంకా వివరణాత్మకంగా నేను లోతైన అనుభవాలతో చెప్పాలి అనుకుంటున్నా. మీకు మట్టిగా ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క 5 నిమిషాలు చొప్పున చెప్పి, ఎందుకంటే వాతావరణం చిరాగ్గా మనం కూడా ఎన్నో పనులు విస్తారమైన పనులు పెట్టుకొని ఈ ఆల్ నైట్ కార్యక్రమాన్న మనం కూడా ఉన్నాం కనుక ఒకటి గాలేక ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితి కనుక మిమ్మల్ని నేను విస్తరించి మాట్లాడను. వినండి ప్రియులారా, మొట్టమొదటి అధికారం ఏంటి అని అంటే దేవుడిని ఏం అడగాలి అని అంటే, ప్రభువా జనుల మీద అధికారాన్ని నాకు ఇవ్వండి అని మనం అడగాలంట. చెప్పండి ఏం అడగాలి మనము? జనులను ఏలే అధికారము. యేసుక్రీస్తు ప్రభువారు జనులు ఎలా ఏలాడట అంతెందుకు, మనందరికి మత్తయి సువార్త ఆయన పుట్టేటప్పుడు మనం చదివే 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోదయ బెత్లెహేములోని ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలీయులను ఏలే అధిపతి నీలో నుండి వచ్చును. జనుల మీద అధిపతి పుట్టబోతున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు ప్రభువారు జనుల మీద ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడు అని అంటే, మొట్టమొదటిది నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాశాడు చూడండి. 6:7 మిమ్మలను నా ప్రజలుగా చేసుకుని మీకు దేవుణ్ణి యుందును. అప్పుడు ఐగుప్తీయుల యొక్క బరువైన మిమ్మలను వెలుపలికి రప్పించిన. చాలండి, ఆలోచన చేయండి. జనుల మీద అధికారం అంటే రై దండం పెట్టు చేతులు కట్టుకో అని కాదు దేవుడు మనకు అధికారం ఇచ్చేది. దేవుడు నిన్ను అధికారిగా చేసింది మనం ఏదో ఏలేద్దామని కాదండి. మనకున్న స్తోమతను బట్టి ఏంటంటే, మనకున్న స్తోమతను బట్టి, మనకున్న ఆధిక్యతను బట్టి, మనకున్న పరపతను బట్టి సాధ్యమైనంత మట్టుకు ఒక వ్యక్తి యొక్క కాడిని సులువు చేయడమే. మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్తాను. మీరు ఒక యజమాని అనుకోండి, నా కింద కూలివాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎందుకు కూలివాడు అయ్యాడు అంటే, ఓ 10,000 అప్పు తీసుకొని దాన్ని కట్టలేక, అయ్యా ఏమైనా పనుంటే చెప్పండి, ఈ నెల లేదా 2 నెలల్లో 3 నెలల్లో మీ కింద పాలేరుగా చేసి ఆ బాకీ తీరుస్తానండి అన్నాడు. ఒక నెల చేయడం నీ కింద చేశాడు, ఇక 2 నెలలు ఉన్నాయి. నీకు అనిపించిన ఆ వ్యక్తిని చూడగానే, అయ్యో పలానా వ్యక్తి చాలా కష్టపడుతున్నాడు కదా, నాకే అప్పు తీరుస్తాడా, కుటుంబాన్ని కట్టుకుంటాడా అన్న ఆలోచన కలిగి నువ్వేం చేస్తావంటే, జాలి మనసుతో అబ్బాయి డబ్బులు ఏమొద్దు కానీ నీ అప్పు ఏమంటారు రుణమాఫీయా, నీ అప్పులు రుణమాఫీ చేశానప్పో అని అన్నావు అనుకోండి, ఏం చేసినట్టు
ఆ వ్యక్తి యొక్క భారాన్ని మీకు బాగా అర్థమని చెప్తాను. ఒకసారంట ఈ సమాచారం మనం చూసిన వారైతే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం మనం తీసి పెట్టుకుందాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. సొలొమోను కుమారుడు రెహబాము. ఈ రెహబాము అన్న ఆయన రాజయ్యాడు. సొలొమోను తర్వాత రాజయ్యాడు. ఈ రెహబాము ఎప్పుడైతే రాజయ్యాడో సొలొమోను కింద ఒకప్పుడు పనిచేసి సొలొమోను మీద తిరుగుబాటు చేసి పారిపోయాడట యెరోబాము అనే ఆయన. ఎప్పుడైతే రెహబాము రాజయ్యాడో అతడు షెకెముకు రోజు వచ్చాడంట. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఈ యెరోబాము అనే ఆయన కలిసి మనం రాజుగారి దగ్గరికి వెళ్దాం, సొలొమోను మహారాజు మన మీద కొన్ని పన్నులు వేశాడు, కొంత భారాన్ని మన మీద వేశాడు. మనం వెళ్ళి రాజుగారి దగ్గర, అయ్యా మీరు రాజు, మేము మీ కింద ప్రజలం, మీరు మమ్మల్ని ఏలేవారు కాబట్టి మీ తండ్రి మా మీద పెట్టిన భారాన్ని నువ్వు కనుక దయ కలిగి తీసేస్తే మేము ఫ్రీగా ఉంటాము, మీ కింద ప్రజలుగా ఉంటాము, మీ కింద అవసరమైతే పని చేస్తాము అని అంటే, సరే 3 రోజుల తర్వాత రండి అన్నాడు. ఏంటంటే 3 రోజుల తర్వాత రండి అన్నాడు. ఈలోపు పెద్దల దగ్గరికి వెళ్ళి, మీరు మా నాన్నగారి నుంచి ఉన్నవాళ్ళు, మీరు ఏదో సలహా చెప్పండి అంటే, అయ్యా చాలా మంచిదండి, మీ నాన్నగారు చాలా బరువైన కార్డులు పనులు ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు పెట్టాడు, కాదనో మీరు కనుక చేస్తే మీరు ప్రజల్లో దేవుడు అయిపోతారు అని చెప్పాడంట. సరే ఇదేదో బాగానే ఉంది అనుకొని ఆయనతో పాటు చదువుకున్న కొంతమంది క్లాస్మేట్స్ ఉన్నారంట, కుర్రోళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే నాకు ఈరోజు ఉదయం ఇలా జరిగింది, కొంతమంది వచ్చి నన్ను సమస్యలు తీర్చమంటున్నారు, కాడి బరువు తీర్చమంటున్నాడు, పనులు ఎక్కొట్టేయమంటున్నారు, మరి మీరేమైనా సలహా ఇస్తారా అని అడిగితే వాళ్ళంటారు, అలా చేయమాక, మీ నాన్న కంటే ఇంకా ఎక్కువైన బరువై వాళ్ళు సచ్చినట్టు నీ చేతి కింద ఉంటారు, నువ్వు తీసేస్తే నువ్వు చులకనైపోతావు అంటూ 4 మాటలు ఎక్కేసి చెప్పారు వీళ్ళు. ఆ ముసలోళ్ళు చెప్పిన మాటల కంటే ఈ కుర్రోళ్ళు చెప్పిన మాటలు అంటే రాజుగారికి భలే నచ్చినాయి అంట. 3 రోజుల తర్వాత ప్రజలందరూ వచ్చి ఏం కౌరు చెబుతారా రాజు ఎదుట చూస్తా ఉంటే ఈయనేమన్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం కాడి నుంచి. అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తుడు ఈ ఆలోచన చెప్పరే, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దాన్ని చులకనగా చేయమని నీతో చెప్పుకొని ఈ జనులు ఇలాగే యాజ్ఞము, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దదిగా ఉండెను, నా తండ్రి నీ మీద బరువైన కాడిని పెట్టెను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును, నా తండ్రి చుమకులతో మిమ్మల్ని శిక్షించును, సరే నేను కొరడాతో మిమ్మల్ని. 3వ రోజు రాగానే ఈ మాట చెప్పాడండి. ఇక ప్రజలకి ఎక్కింది, ఏ రాజు అయితే అడిగి మనకుంటామన్నాడు ఆ రాజుని సింహాసనం మీద నుంచి దింపి తరిమి కొట్టారు. స్తోత్రం చెప్పండి. రాజు అన్నవాడు చేయాల్సిన పని ఏంటి? ప్రజల యొక్క బాధ్యతను భారాన్ని తీసివేయాలి. నా దేవుడు ఈరోజు నీకు ఏమని వాగ్దానం ఇస్తాడో తెలుసా? అనేక జనములుగా, మనకు మాట ఉంది, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చాలాసార్లు తైలాభిషేకం చేసినప్పుడు చదువుకుంటాం. ఏ చీకట్లో నుంచి మీరు పిలువబడుతారో ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచుర చెయ్య నిమిత్తము మనమందరము రాజులైన యాజక సమూహము. స్తోత్రం చెప్పండి. మన ఎవరికి రాజులము చెప్పండి. ఎవరు? కులంలో రాజులు కాదు, మనం మతంలో రాజులు కాదు, మనం అందరం ప్రియులారా యేసు రాజు బిడ్డలం. చెప్పండి ఏంటంటే యేసు రాజు బిడ్డలం. యేసు క్రీస్తు ఎలాగైతే మత్తయి సువార్త 11:28-29 వచ్చి మనందరూ తెలుసుగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదును, నా కాడి తేలికైనది సులువైనది కనుక మీ కాడి నా మీద పెట్టి నా కాడిని మీరు మొయ్యండి. అది ఎలా ఉంటుందంట? సులువుగాను తేలికగాను ఉంటుందంట. మన దేవుడు ఏం చేస్తాడు? మన కాడి బరువుగా ఉంటే కాలేజ్ తొక్కుతాను ఇంకా పోయి అంటాడా? అలా కాదండి.
గలతీ 5:1 అంటాడు, నేను మిమ్మలను స్వతంత్రులుగా చేయాలనుకుంటున్నా, కాబట్టి మళ్ళీ దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకోకండి, మిమ్మల్ని నేను ఫ్రీ చేయాలనుకుంటున్నాను. ఈరోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు అప్పు ఇవ్వడం లేదా నువ్వు అప్పులు చేయడం కాదు, ఈ నెలలో దేవుడు అనేక అప్పులను నీ చేత రుణమాఫీ చేసే స్థాయికి నేను తీసుకురాబోతున్నాడు. స్తోత్రం చెప్పుకో ఒకసారి. ఎంత చక్కగా మాట్లాడితే, అసలే అప్పుల బాధతో బాధపడుతున్నావు, ఆర్థిక బాధతో బాధపడుతున్నావు, ఇబ్బందుల బాధతో బాధపడుతున్నావు. దేవుడు అంటే నువ్వు బాధపడడం కాదు, నీ కింద ఉన్న వారి యొక్క బాధలను సైతం తీర్చే స్థాయి కృప నా దేవుడు ఈ మే నెల 1వ తారీఖున, ఈరోజు 1వ తారీఖు ఏంటో తెలుసు మీకు? అదే మేడే, కార్మికుల యొక్క దినోత్సవం, కార్మికుల యొక్క స్వాతంత్ర దినోత్సవం ఇది. ఈ దాస్యం అనే కాడు నుంచి వాళ్ళు విడిపించబడ్డారు. ఒకప్పుడు కూలీ నాలి చేస్తూ ఏమంటే బ్రిటిష్ ప్రభుత్వం కింద అణిగి మణిగిన ఈ యొక్క కూలీ, ఈ యొక్క కార్మికులంట స్వతంత్రులయ్యి ఏమంటే స్వేచ్ఛ స్వాతంత్రం పొందిన దినోత్సవం రోజున దేవుడు అన్నాడు, నీ కింద ఉన్న ప్రతి వాడి కాడిని తీసివేయడానికి నేను నిన్ను గొప్ప చేయబోతున్నాను. ఎప్పుడు ఎప్పుడు అడుగు, ఏమడగాలి? అయ్యా, తండ్రి దగ్గర నుంచి అధికారం పొంది నేను జయించిన వ్యక్తిని. మళ్ళీ చెప్తున్నాను, జయించే వాడికి గిఫ్ట్లు, ఓడిపోయిన వాడికి గిఫ్ట్లు ఇస్తారు. ఎవడైనా ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు కాబట్టి పిలిచి గిఫ్ట్ ఇస్తారు. దేవుడు అదే అన్నాడు, నువ్వు ఎప్పుడు అడగలవో తెలుసు దేవుణ్ణి? పాపాన్ని జయించినప్పుడు, లోకాన్ని జయించినప్పుడు, నీవు చేసే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, త్రాగుడు, వ్యసనాలు, సీరియళ్ళు, సినిమాలు, షికారులు ఇవన్నీ విడిచిపెట్టి, అయ్యా లోకం మీద జయాన్ని ఉన్నా, నేను శరీరం మీద జయముంది, సాతాను మీద జయముంది, నువ్వు కనుక జయించిన నాకు మనస్ఫూర్తిగా అడుగుతున్నా, జనుల మీద నాకు అధికారం ఇవ్వు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా జనుల మీద యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో మనుషుల యొక్క పాప భారాన్ని తీసివేస్తానని తెలియజేస్తా. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 1:21. ఆయన ఒక కుమారుని కని దేవుడు నిన్ను ఎందుకు అధిపతి చేస్తానో తెలుసా? ఇతరుల యొక్క పాపాన్ని కూడా నువ్వు క్షమించే అంత అధికారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? మన యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. మొదటగా యోహాను సువార్త 16:33లో నేను లోకమును జయించి ఉన్నాను గనక మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కూడా జయించండి. సాతాడు మీద జయాన్ని యేసు ప్రభు పొందారు, మనం కూడా జయించాలి. కాబట్టి పాపులను రక్షించుటకు మనం కూడా ప్రియులారా ప్రజల మీద అధికారిగా దేవుడు మారుస్తానంటున్నాడు. అలాగే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో మనుషులను పరిపాలించే అధిపతిగా దేవుడిని మారుస్తానంటున్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటూ మొదటి వాగ్దానం మనకి దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను అడిగితే జనుల మీద అధికారాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను, నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ 19వ తారీఖున ఏం జరగబోతుంది చెప్పండి? 13 ఎలక్షన్ 13. ఓకే ఓకే. ఈ 13వ తారీఖున ఏం జరగబోతుంది? ఎలక్షన్. దేనికి ఎలక్షన్ చెప్తారు? అసలు ఎలక్షన్ అంటే అర్థం ఏంటి? నిజంగా ఆలోచించండి. మమ్మల్ని ఏలు దేవుడేమన్నాడు? అలా అబ్బాయి నిన్ను నేను ఏలేటట్లు చేస్తాను అంటున్నాడు. కానీ మనమేమన్నాం? మమ్మల్ని ఏలు. ఓ మాట చెప్తా వాస్తవంగా, నువ్వు ఏలడానికి ఒకరు నిన్ను ఏలడానికి ఎంత తేడా ఉంది తెలుసా? మీకు ఏమన్నా చిన్న లాజిక్ చెప్తాను. అలా అని అది మీ వ్యక్తిగత విషయం. మమ్మల్ని ఏలు అని ఎప్పుడు అంటాం తెలుసా? వాడిచ్చేది మనం తీసుకున్నప్పుడు. మన మీద ఎవరు ఏలుబడి చేయకుండా ఉండడానికి ఎప్పుడో తెలుసా? నువ్వు ఇచ్చింది నాకేం అక్కర్లా, నమ్మకంగా ఓటేస్తాను అన్నప్పుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అది మీ అందుకే వదిలేస్తాను నేను. కాబట్టి విషయం గమనించాలి ప్రియులారా. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈరోజు ఈ యొక్క మే నెలలో నేను జనులను ఏలే అధికారాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెప్పండి. ఇక 2వ విషయానికి వస్తున్నా. ఇవి 2 చిన్నవే, చాలా క్లుప్తంగా చెప్తాను. ఇనప దండముతో నీవు ఏలెదువు. చెప్పండి ఏంటంటే రెండోది? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం.
అనగా ఆమె శిష్యుడు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మగ శిశువు పుట్టాడంట. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనందరికి తెలుసు. ఈ శిశువు చేసే పని ఏంటో తెలుసా? ఇనప దండముతో ఏలుతాడంట. చెప్పండి ఏంటంట? ఇనప దండం 1000 ఏండ్ల పరిపాలన చూపిస్తుంది. చెప్పండి ఏంటంట? నేడు రేపైనా మనం అందరం యేసుక్రీస్తు కొరకు బ్రతికిన మనం అందరం ఒక రోజు రాబోతుంది. యేసు యొక్క సింహాసనం మీద ఆయన కుడిపార్శ్వమున కూర్చునే అధికారం. ఇప్పుడు యేసయ్య ఏలుతున్నాడు. ఇప్పుడు తండ్రి ఏలుతున్నాడంటే నువ్వు వెళ్ళినట్టు కదా, అర్థమవుతుందా? అంటే యేసయ్య పక్కన కూర్చొని ఈ లోకాన్నంతటిని ఇనప దండం అంటే పరిపాలన చేసే అధికారం నేను నీకు ఇవ్వబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. పూర్వ దినాల్లో చాలా దండాలు ఉన్నాయి. రాజదండము, బంగారు దండము, మంత్రదండము, దండాలు చాలా ఉన్నాయి. కానీ కేవలం ఇనప దండాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తుకే రాశారు. ఈ లోకంలో ఎన్నో సామ్రాజ్యాలు ఉండొచ్చు, ఎంతో మంది రాజులు ఉండొచ్చు, ఎంతో మంది ఏలుబడి చేయొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఏలుబడి ఏంటో తెలుసా? నీ మీద అజమాయిషి చేయాలని కాదు, నమ్మకంగా ఆయన ప్రక్కనే ఉండి ఆయన కోసం భూలోకంలో నమ్మకమైన జీవితాన్ని జీవించో. చూడండి, నిన్ను ఆయనతో పాటు 1000 ఏండ్ల పరిపాలన ఎలా చేస్తాడు? ప్రకటన 19వ అధ్యాయంలో నిన్ను పెళ్లి చేసుకుంటాడు. చెప్పండి, ఏం చేసుకుంటాడు? గొర్రె పిల్ల వివాహ మహోత్సవమునకు నువ్వు భారీగా మారినప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకొని సార్వత్రిక సంఘాన్ని రా, మనమిద్దరం కలిసి ఏం చేద్దామండి? యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా. కాబట్టి రెండో విషయం నేను లోతుకి వెళ్తాను, ఎందుకంటే చాలా విషయాలు దీని గురించి చెప్పుకుంటే ఒక సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి రాను దినాలు చెప్పుకో నిమిత్తం ఇనప దండముతో ఏలే అధికారం అంటే నువ్వు కనుక నిజాయితీగా ప్రభువు కొరకు నిష్టగా బతికి లోకంలో నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని ఆయనతో నువ్వు నీతో ఆయన యుగయుగాలు 1000 ఏండ్ల పరిపాలన చేసే స్థాయి ఆయన మనకందరికీ దేవుని పక్కన కూర్చొని తన భార్యగా ఏలుబడి చేసే అధికారము, ఇనప దండపు అధికారము దేవుడిని నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడో విషయం దగ్గరికి వచ్చేస్తే కుమ్మరి వాని పాత్రలను పగలగొట్టునట్లు అంటే అర్థం ఏంటంటే, ఒకసారి మీరు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎలాగో సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును విరగగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను, నిన్ను ప్రవక్తగా నేను నియమించబోతున్నాను. ప్రవక్తకున్న లక్షణాలు ఏంటంట? పెళ్ళగిస్తాడు, విరగొడతాడు, ఏంటంట నశింపజేస్తాడు, పడద్రోస్తాడు, కడతాడు, నాటుతాడు. అంటే అర్థం ఏంటి? పాపపు గోడలు కట్టుకున్నావు అనుకో, వాక్యం చేత నీ తప్పులను క్షమాపణ చేయించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడేటట్లు చేసి నీ పాపపు గోడలన్నిటినీ తీసివేస్తాడు. స్తోత్రం చెప్పండి. పరలోకపు రాజ్యము కొరకు మళ్ళీ ఒక పునాది వేస్తాడు. అంటే పాత జీవితాన్ని తీసివేస్తాడు, క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. సాతాను యొక్క గోడలన్నీ పగలగొడతాడు, క్రీస్తు రాజ్య స్థాపన చేయగలుగుతాడు. ఓ మాట చదువుతామండి, కొరింథీ పత్రికలో ఉంటుంది, దుర్గంలో పడద్రోయు అన్నట్టుగా ఒక మాట చూడవచ్చు.
కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వికర్మలను వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చూసారా, ప్రభు కొరకంట ఏ సంఘంలో అయితే దుర్బోధ ఉంటుందో దాన్ని ఖండించి, ఏ సంఘములో అయితే సరి అయిన వాక్యం ఉండదో అక్కడ ప్రకటించి, ఎవరైనా ప్రశ్న అడిగితే వారికి బుద్ధి చెప్పినట్లు జవాబు చెబుతూ, సాతాను యొక్క సామ్రాజ్యాన్ని చెతకగొడుతూ దేవుడంట భూలోకం మీద పరలోక జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఉదాహరణగా నేనేమైనా తప్పు చెప్పాను అనుకోండి, ఒక సేవకుడినే, కానీ సేవకుడిని సైతము కూడా అయ్యగారు అలా కాదండి, వాక్యం ఇలా ఉంది. ఎప్పుడు చెప్తావు ఇది? బైబిల్ మీద ఏముండాలి మనకి? పట్టు. బైబిల్ మీద మనకి ఆ సత్తువ, బైబిల్ మీద ఆ అనుభవం ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడ ఖండించాలో అక్కడ ఖండిస్తాం. మీకు చాలాసార్లు చెప్పానుగా, మళ్ళీ చెప్తున్నాను. ఇదే కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక అయ్యగారు అంటే వాక్యం చెబుతూ ఏలికలు అని ఉన్న చోట ఎలుకలు అని చదివాడంట. ఇక ఆ రోజు ప్రసంగం అంతా ఎలుకలు 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 అని చెప్పాడంట. అందరూ అనుకున్నారంటే ఈ పాస్టర్ గారు ఎలుకల గురించి ఏం చెప్తున్నాడండి, ఎలుకల గురించి ఏం చెప్తున్నాడండి అనుకున్నారు. తీరాది చూస్తే ఎలుకలు కాదు, ఏలికలు. చూడండి, ఒక్క చిన్న అక్షరం ఓ ప్రసంగం సిద్ధపడిపోయింది. కానీ అంతా వృధా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ దైవజనుడైనా వాక్యం చెప్పచ్చు. మీకు ఒక అర్థం చెప్తాను, ఒక అనుభవం. ఆ వాక్యములు యేసు జనం లేకపోయినా, యేసు శిలువ లేకపోయినా, యేసు మరణం లేకపోయినా, యేసు పునరుద్ధానం లేకపోయినా నువ్వు ఎంత గొప్ప ప్రసంగం చేయి, సున్నా. ఎందుకని? యేసు లేని వార్త సువార్త కాదు. కొంతమంది అండి యేసయ్య గురించి చెప్పరు, కొంతమంది యేసయ్య శిలువ దగ్గరికి తీసుకురారు. అంటే ఏదైనా ఈ 4 విషయాల్లో ఏదో ఒక విషయమైనా దైవజనుడి నోట వస్తే అది సువార్త. దైవజనులు అన్నారు, యేసు గురించి ప్రస్తావించకుండా నువ్వు ఎంత గంటసేపు ప్రసంగించు, అంతా సున్నా. ఎందుకని? యేసు లేని వార్త సువార్త ఎందుకైంది? అది నీ గురించిన వార్త అయింది, నీ గురించిన డప్పు అయింది. అందుకని ప్రభు అన్నారు, యేసయ్య ఎలాగైతే దెయ్యం పట్టిన వాడిని దెయ్యాలు వదిలించాడు, అనారోగ్యం ఉన్న వాడిని రోగాలు బాగు చేశాడు, ఎవరైనా సరే దుర్బోధ చేస్తా ఉంటే ఖండించాడు, వాక్యాన్ని చేత బుద్ధి చెప్పాడు, ఇంత జ్ఞానం ఎక్కడ అన్నట్లుగా తెలియజేశాడు. ఈరోజు అంటే దేవుడు మనకి ప్రతి కుటుంబాన్ని కట్టేటట్లు, అంటే అర్థమేంటి తెలుసా? వాక్యపు కుటుంబం అని చెప్పేది. సంఘాలు కట్టేటట్లు, సహవాసాలు కట్టేటట్లు ఈ నెలలో దేవుడు నీకు సాతాను యొక్క పునాదులు కదిల్చేంతగా, దేవుని రాజ్యాన్ని తిరిగి కట్టేంతగా బైబిల్ గురించిన ఒక కుమ్మరి వాని జ్ఞానము. ఎలాగైతే ఒక కుమ్మరి వాడికి ఉన్న తెలివేంటి? అందరికి మట్టే కనబడుద్ది, కానీ వాడు మట్టిలో ఒక పాత్రను ఊహించుకుంటాడు, ఒక గ్లాస్ ఊహించుకుంటాడు. దాన్నే మనసులో పెట్టుకొని దేవుడు కొండ చేస్తా ఉంటే చొంబోయింది అనుకోండి, సరిపెట్టుకుంటాడా? నాకు కొండే కావాలి అని మళ్ళీ పిసికి ఏం చేస్తాడు? అవసరమైతే దాన్ని ఏం చేస్తాడు? పగలు కొట్టైనా సరే మళ్ళీ తనకి ఏదైతే ఊహలో ఉందో దాన్నే చేస్తాడు. ఈ లోకం మనుషుల ఊహతో ముందుకెళ్ళిపోతుంది, పరలోక దేవుని ఊహ తెలియట్లేదు. దేవుడి రోజు నీకు గొప్ప విషయం ఇస్తున్నాడు. ఒకటి, జనులను వాడి కాడును విడిపించే ఒక అధికారం నీకు ఇవ్వబోతున్నాడు. 2, యేసయ్య పక్కన కూర్చొని రాజ్య పరిపాలన చేసే ఆధిక్యత అర్హత నీకు ఇవ్వబోతున్నాడు. 3, ఈ లోకములో నువ్వు ఉన్నంత వరకు దేవుని రాజ్యాన్ని కట్టగలిగే ఒక కుమ్మరి వారి వలె, ఒక తయారు చేయగలిగిన పాత్రలాగా, కుమ్మరి వాడి చేతిలో మట్టిలాగా దేవుడు నిన్ను ఒక వస్తువుగా మలిచి ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టబోతున్నాడు.
అతి కృప ఈ నెల మన యేసు క్రీస్తు ప్రభువారు ఈ ఆధిక్యత మనకి ఇవ్వడానికి కలువరి శిలువలో మరణించాడు. ఆయన అన్నాడు కదా, నా తండ్రి నాకు ఏ అధికారం ఇచ్చాడో ఈరోజు నేను మీకు అదే అధికారం ఇస్తున్నా. ఏమిచ్చాడు చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. ఏమిచ్చాడు మనకు అధికారం? జనుల మీద అధికారం, ఇనప దండముతో ఏలే అధికారం, కొమ్మని పాత్రను పగలగొట్టే అధికారం. అట్టి అధికారమును ఈ మే నెలలో మనము దేవుడు మనకి ఇచ్చిన దానిని స్వతంత్రించుకొని జయించి, మళ్ళీ చెప్తున్నాను, ఎవరు పడతానికి ఇవ్వట్లా, వాగ్దానాలు అందరికీ ఉంటాయి, కానీ జయించేవాడికే దీవెన. అలా జయించగలిగి ప్రభు దగ్గర సత్క్రియలు చేయగలిగే కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.